ట్యాక్సీయా సార్? ట్యాక్సీ అక్కర్లేదు. ప్రొద్దున్న స్టాండ్ నుంచి ఏరోడ్రమ్కి ఏదైనా ఫియర్ ట్యాక్సీ వెళ్ళిందా? ఏం తెలియదు సార్, కానీ దాని గురించి ఇద్దరు వచ్చి అడిగి వెళ్ళారే. ఇద్దరా? వాళ్ళు మా వాళ్ళే, రాజుమూర్తిని. అబ్బే, ఒక అమ్మాయి ఒక అబ్బాయినండి. అమ్మాయి అబ్బాయినా? ఈ పాటి మలుపు తిరుగుంటారండి. సర్లే. అన్నయ్య. ప్రభా, సరళ, పరాయి వాడితో ఏమిటి షికారు? ఏమిటి ప్రభా నువ్వు మాట్లాడేది? నేను పరాయి వాడినా? తేడా, ఇది మా సొంత విషయం. అన్నయ్య, నా మాట వినన్నయ్య. మాట్లాడేది గీటాలేదురా? అన్నయ్య, నా మాట వినన్నయ్య. నేను ఎవరి మాట వినను. నా భవిష్యత్తు గడ్డు వచ్చేవారు ఎవరైనా సరే నేను క్షమించను. ఇది నీకు పుట్టిన బుద్ధి కాదు. ఆ నాగభూషణం నిన్ను బాగా వల్ల వేసుకున్నా. భూషణంగానే దూషిస్తే నేను సహించను. అంధకారంలో ఉన్న నాకు వెలుగును ప్రసాదించారు. నాకొక ఉజ్వల భవిష్యత్తు ప్రసాదిస్తారు. భూషణం గారు, ఒకనాడు ఆయన గురించి ఏమన్నావో జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉంది, బాగా జ్ఞాపకం ఉంది. కానీ బాబాయే నాకు నిజమైన అడ్డని ఈనాడు తెలిసింది. బాబాయి ఉండగా నాకు భవిష్యత్తు లేదు. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను. పొరపడుతున్నావన్నయ్య. స్వార్థపరుల దురాలోచనలతో నీ కళ్ళకు పొరలు కమ్మాయి. నీలో స్వార్థం కట్టలు తెంచుకుని రక్త సంబంధాన్ని ముంచేసింది. ఆగావే? చెల్లెల మీద మమకారం ఇంకా మిగిలి ఉందా? సాంప్రదాయం అడ్డు వచ్చిందా? ధర్మాధర్మ విచక్షణ నీకు తెలుస్తుంది. నీ వెర్రి వాగుడుతో నన్ను రాక్షసుని చేయ. నువ్వెప్పుడో రాక్షసువయ్యావు. లేకపోతే బాబాయిని చంపాలనుకున్నావా? తల్లిదండ్రులు పోగొట్టుకుని అనాథలుగా అల్లాడే మనల్ని చేరదీశాడు. సొంత బిడ్డల కన్నా ఎక్కువగా ఆదరించాడు. ఈనాడు మన శరీరంలో ప్రవహించే ప్రతి రక్త బిందు ఆయనదే అన్నయ్య. ఆయన మనకేం తవి తలకెత్తలేదులే. ఆఫ్టర్ పని చేయించుకుని కూలి పాలిస్తున్నాడు. నా తెలివితేటలతో ఆయన కోట్లు సంపాదించాడు. ఆ తెలివితేటలు ఎలా వచ్చాయి? ఆయన చెప్పించిన విద్యాబుద్ధుల మూలంగా కాదు. ఆయన నిన్ను విదేశాలకు పంపించాడు, విజ్ఞానవంతుని చేశాడు. ఆ విజ్ఞానంతో, ఆ తెలివితేటలతో ఆయన చంపాలని చూశాం. ఆయన ఆస్తిని కాజేయాలని చూశాం. కానీ దైవం, ధర్మం ఉన్నాయన్నయ్యా, ఉన్నాయి. అందుకే బొమ్మ తప్పిపోయింది. బాబాయ్ ప్రాణాలకి ఏ అపాయం లేకుండా పోయింది. దైవం ధర్మాన్ని రక్షిస్తాడు. పాపానికి పరాజయం తప్పదు. ఇదంతా ఆనందగాడి బోధ. నన్ను పోలీసులకు అప్పచెప్పాలని చూస్తున్నాడు. లేదన్నయ్యా, లేదు. ఆనంద్ అలాంటి వాడు కాదు. మన మీద ఉన్న అభిమానంతో మన కుటుంబ గౌరవం కాపాడాలని చూస్తున్నాడు. పోలీసు రిపోర్ట్ ఇవ్వబోయే నన్ను ఆపు చేశాడు. నీకు బాబాయికి ఏ అపాయం రాకూడదని ప్రయత్నిస్తున్నాడు. ఏ అపాయం రాకుండా నేను చూసుకోగలను. నేనేం దద్దమని కాదు. నువ్వు మాత్రం నోరు మూసుకుని ఇంట్లో పడండి. కనబడుట లేదు, కనబడుట లేదు. ఇందా తెగ చదువు. మాట్లాడరా, విను. చెల్లా రుక్మిణి, నీ పెళ్లి మా ఇష్ట ప్రకారం చెయ్యం. నీ ఇష్ట ప్రకారమే ఆ గోపాలకృష్ణుడే పెళ్ళాడు. నువ్వు వీపాటికే పెళ్లి చేసుకునుంటే మళ్ళీ మరోసారి వైభవంగా చేస్తాం. నీ కోసం అమ్మ బెంగ పెట్టుకుని రాత్రిళ్ళు కలవరిస్తోంది. అయ్యో పాపం. ఇదంతా మామూలు లేరా? బియ్యం సంగతి ఆనందము చూడు. రూపాయికి 3 సేర్లు బియ్యం అమ్మాలని 300 మంది ఆందోళన. ఏమిటి? మరో 3 వారాల పాటు బియ్యానికి కటకట. ఏం బొమ్మ? ఏమిట్రా? అర్జెంట్ గా డబ్బు కావాలి మా, మందులోకి తీసుకెళ్ళాలి. ఇందా. ఇంతేనా? ఇవేం చాలుతాయి? ఓరే మానసమని అడక్కబోయావు. మహాలక్ష్మి గారిని వారిని ఎన్నిసార్లు అడుగు మావా? పర్వాలేదురా, వెళ్ళి అడుగు, తప్పకుండా ఇస్తారు. చాలా మంచారురా. రావుడు రావుడు, ఈ బొమ్మని టాక్సీలో ఉందిట. ఇందాక ఆయన ఎవరు తెచ్చిచ్చారు. బాబు పుట్టినరోజు పండుగ లక్ష్మి, పాపలందరికీ స్వీట్స్ పంచిపెట్టు. ఇప్పుడు బాబు మీ అందరికీ స్వీట్స్ పంచి పెడతాడు. నీ పంచి పెట్టాను, నేను పంచి పెడతాను, నేను పంచి పెడతాను, ఇవాళ బాబు పుట్టినరోజు కాదు,
అందుకని బాబే స్వీట్స్ పంచి పెట్టాలి. జ్ఞాపకం ఉందిరా. అయితే బాబు పుట్టినరోజు మర్చిపోలేదన్నమాట. మీ అమ్మ కులాసాగా ఉందా? ఏం బాగోలేదమ్మగారు. పొద్దుటి నుంచి మూసిన కన్ను తెరవలేదు. డాక్టర్ గారు వచ్చి మందు రాసిచ్చారు. చేతుల్లో చిల్లి గవ్వలేదు. మా అయ్యగారిని అడిగితే అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు. ఏం చేయాలో తెలియటం లేదమ్మగారు. లక్ష్మి, లక్ష్మి ఇలారా. రామ్, నీకెన్నిసార్లు చెప్పాను డబ్బుకి ఇబ్బంది పడొద్దని, అవసరమైతే నన్ను అడగమని. అమ్మగారు తీసుకురామ్. నీ మేలు జన్మలో మర్చిపోలేనమ్మా. సర్లే, వెళ్ళి అమ్మకు మందులు ఇప్పించు. వస్తానమ్మా. అక్కడ పెట్టమ్మా. మంచి పాప కదా నువ్వు. ఈ బొమ్మలన్నీ మనవే. బొమ్మ అక్కడ పెట్టమ్మా. పెళ్లికి పని ఏమైంది? మా పని పూర్తిగా అయిపోయింది. మొహాలు చూస్తే కనపట్టంలే. బొమ్మ దొరకలేదు కదా? ఇంకా బొమ్మ వెతకలేము సార్. ఇంకా వెతకడం కూడా అనవసరం సార్. ఎందుకని? ఎందుకంటారా, ఎక్కడ పేలింది, ఎప్పుడు పేలింది, ఎంతమంది బతికారు, ఎంతమంది బ్రతకరు, ఎంతమంది చచ్చారు, ఎంతమంది చస్తున్నారు, ఈ విషయాలన్నీ రేపు ఈ పాటికి ఫుల్ డీటెయిల్స్ ఎడిటోరియల్ తో సహా పేపర్లో వచ్చేస్తాయి సార్. వచ్చేస్తాయి సార్. నిజంగానే సార్. ఈజీగా కాదు ప్రభాకర్, ఇప్పుడు ఆ బొమ్మ ఎక్కడుందో ఏమో. లెటర్స్ లీవ్. అది పేలుతుంది, సహజం. దానివల్ల కొంతమంది చచ్చిపోతారు. అది మంచిదే, ఎందుకంటే జనాభా కాస్త తగ్గుతుంది. కానీ దీనివల్ల మనకేం ప్రమాదం లేదు కదా? అబ్బాయి ఏం లేదు. నా పేరు కాదు, మన పేర్లు ఎవరు బయటికి రావు కదా? ఏమీ రావు. నేను ముందే చెప్పానుగా, అది పేరుని చోట 10 గజాల మేర పసిమి బట్టలు అయిపోతుంది. ఆ చుట్టుపక్కల నామరూపాలు కనిపించవు, అంతే. అయితే మనం ఆ బొమ్మ తయారు చేయలేదు. దానికి మనకేం సంబంధం లేదు. లేదు. మనకి ఇంకెలాంటి ప్రమాదం లేదు. ప్రమాదం తప్పిపోయి, కానీ మనం అనుకున్న ప్లాన్ నెరవేరలేదే. ఒక్క అరగంట టైం ఉంటే ఇంకొకటి తయారు చేసేవాడు. అరగంట తయారు చేస్తావా? అవునండి. అంత సులభమా? ఒకసారి చేశానుగా, మామూలు అంతా రెడీగా ఉంది. ఏమండి నాకు బొమ్మ తయారు చేసేవండి, నేనే వెళ్తాను. సింగపూర్ చూసేట్టు ఉంటుంది, పెద్దబాబు గారికి ఇచ్చినట్టు ఉంటుంది. ఆహాహా, ఏం తెలివి. సింగపూర్ వెళ్తావా? అవునండి, వెళ్తానండి. ఒరే రాజు, ఇంత దూరం ఎలాగ వచ్చు? ఆ బొమ్మను తీసుకెళ్లి నువ్వే నీ ఫ్రెండ్కి ఇచ్చిరా అని చెప్పి పెద్దబాబు గారంటే అంటే ఏమమ్మా? అంటే ఆ బొమ్మలో అట్ట, అదే అడ్రస్ అట్ట నువ్వే. లాగారా? అమ్మో, నేను నవ్వండి, అందరూ నవ్వండి. అసలు విషయం మర్చిపోయారు. ఏంటిది? మన రహస్యాలు తెలిసిన ఆనందు ఈ ఊళ్ళోనే తిరుగుతున్నాడు. ఏడ్చాడు, వాడేం చేస్తాడు? ఆమె కాళ్ళు చేతులు గట్లు తీసుకొచ్చి లోపల పడేయండి. గీత కథ ప్రభాకర్. ఓకే. ఇన్స్పెక్టర్ గారు బయటికి వెళ్ళారు, మీరు రిపోర్ట్ రాసివ్వండి. దిగండి సార్. ఇదేమిటి డ్రైవర్, ఇక్కడ ముందు దిగండి సార్. మా ప్యాకెట్ చూపిస్తానని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చావే, అది ఇక్కడే ఉంటుంది సార్. అయితే ఆ ప్యాకెట్ పోలీస్ స్టేషన్ చేరిందన్నమాట. అదంతే సార్, రూల్ అంటే రూలే. మా ట్యాక్సీలో ఎవరు ఏది ఎక్కడ మర్చిపోయినా ఇక్కడ చేరవలసిందే సార్. ఏమిటే నువ్వు అనేది? లేకపోతే ఏమిటి సార్, ప్రొద్దు నుంచి బ్యాచీలుగా జనం రావడం, డ్రైవర్ నీ ట్యాక్సీ ఏరోడ్రోమ్ పోయిందా, ఏదైనా పెట్టి దొరికిందా అని ఒకడు, నీ ట్యాక్సీ బద్దలైందా అని ఇంకొకడు. ఏమిటి సార్ ఇదంతా? మా ట్యాక్సీ వాళ్ళంటే లోపల అనుకున్నారా సార్?
డబ్బు కావాలంటే కష్టపడి పని చేస్తాం కానీ దొంగతనం చేయం సార్. మా ట్యాక్సీలో పూచికి పొల దొరికినా పక్కన పోలీస్ స్టేషన్లో ఇస్తాం సార్. మీ ప్యాకెట్ లోపల ఉంటుంది, గుర్తుపెట్టి తెచ్చుకోండి. ఆనంద్, అనుకున్న పని చేశావు. ఇప్పుడు నీ కళ్ళు తలబడ్డాయా? ఆనంద్, నేను ఎందుకు వస్తున్నానో ఒక్కసారైనా ఆలోచించావా? ఆ బొమ్మ వల్ల ఎవరికి అపాయం రాకూడదు, మీ అన్నయ్య పేరు బయటపడకూడదు అని నేను తాపత్రయపడుతుంటే ఇదా నువ్వు చేసే పని? ఆనంద్, అవును, అర్థమైంది. ధర్మం కోసం అన్నను కూడా జైలుకు పంపించిన త్యాగమూర్తివని పేరు సంపాదించాలనుకున్నావు అంతేగా? లేదు ఆనంద్, లేదు. ధర్మం ముందుకు తోసిన స్వార్థం వెనక్కు లాగింది. రక్తపాసం నా చేతుల్లో కట్టేసింది. నేను అసమర్థురాలి. అయితే రిపోర్ట్ ఇవ్వలేదా? ఇవ్వలేకపోయాను. నీ బాధ నాకు తెలుసు. ప్రభ మనవాడు, మంచివాడు. ఏదో తెలియని ఆవేశం వాడిని ఆవరించింది. వాడిని మనం మార్చుకోవచ్చు. అదృష్టం బాగుంటే ఆ బొమ్మ మనకే దొరకచ్చు. చివరిసారి ప్రయత్నం చేద్దాం.